పొంగూరు నారాయణ గారికి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది. దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు. వాళ్ళకి సోమవారం రోజు అంగళ్ళు తెరిచే విధంగా చేయమన్నారు. మందికి 25,000 రూపాయలు చొప్పున, అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి కూడా ఏమీ లేదని కూడా 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు, పేదలను ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు. నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగున్నారు. మేమేమన్నా వెన్ను విసిగి మేక కట్టట్టుంటున్నారు అని అత్యధికంగా కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగినారు. ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం. నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను, కష్టాల్లోనే తోడుండి ఆపదలో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని చెప్తూ అందరికీ కానీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు.